అందరికీ నమస్కారం అండి. అరుణాచలం వెళ్ళే భక్తులకు బిగ్ అలర్ట్. ఎందుకంటే కొత్త నిబంధనలు, కొత్త రూల్స్ ఇవన్నీ అక్కడ స్పష్టంగా కొత్త రూల్స్ పెట్టారని స్పష్టంగా అర్థమవుతుంది. అరుణాచలం అంటేనే లక్షలాది మంది భక్తులు నిత్యం అక్కడ దర్శనం కోసం వెళ్ళే పవిత్రమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత కొంతకాలంగా తెలుగువారైతే లక్షల మంది అరుణాచలం వెళ్తున్నారు. ఇక పౌర్ణమి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఇక్కడ గిరి ప్రదర్శనకు భక్తులకు ప్రాధాన్యత ఇస్తారన్నమాట. ఈ గిరి ప్రదక్షిణ మార్గంలోనే మోక్ష మార్గంకు విశిష్టత ఉందన్నమాట. అరుణాచలం అంటేనే అరుణాచలం వెళ్ళిన భక్తులకు మోక్ష మార్గం అంటే మరో మంచి భక్తిగా మోక్ష మార్గం గుండా వెళ్తే మరో పుణ్యమని భక్తులు ఆరాధిస్తారు. అయితే పెద్ద సంఖ్యలో భక్తులు ఈ మోక్ష మార్గంలోకి వెళ్ళి బయటకు రావటం ప్రత్యేకంగా భావిస్తారు. కాగా ఈ మధ్య కాలంలో ఇక్కడ కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఇలా మోక్ష మార్గం అది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి హెవీ స్థూలకాయత్తులు లావుగా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇరుక్కొని కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అయితే దీంతో అధికారులు కొన్ని నిబంధనలు మార్పులు చేస్తూ టైమింగ్స్ కూడా ఖరారు చేసేసారు. అరుణాచలం ఆలయానికి ఈ మధ్యకాలంలో విశేష ఆదరణ పెరిగింది. పెద్ద సంఖ్యలో అనేక రాష్ట్రాల నుంచి భక్తులు నిత్యం తరలి వస్తుంటారు. అయితే ఇక్కడ పౌర్ణమి రోజు మరింతగా రద్దీ కనిపిస్తుంది. అదే సమయంలో అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు మోక్ష మార్గంలో భక్తులు ఎంతో ప్రాధాన్యత ఇస్తారన్నమాట. అక్కడ గుహ ఆకారంలో ఈ మోక్ష మార్గంలో గుహ ఆకారంలో ఉండే ఈ చిన్న ఆలయంలో భక్తులు వెనక ద్వారం గుండా పడుకొని లోపలికి ప్రవేశించి ఇరుకైన మార్గంలో పాకుతూ ముందు ద్వారం ద్వారా బయటకు రావడం ఆనవాయితీగా వస్తూ ఉన్నదన్నమాట. అయితే బయటకు వచ్చాక అక్కడే ఉన్న నందిని ఇడుక్కు పిల్లయ్యర్ దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని, రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక భక్తుడు ఈ మోక్ష మార్గంలోకి వెళ్ళి మధ్యలోనే ఇరుక్కుపోయారు. కాసేపటికే మృతి చెందారు. దీంతో ఆలయ అధికారులు కొత్త నిబంధనలు ప్రకటించారు. అధికారులు తాజాగా తీసుకున్న నిర్ణయం వెనుక మోక్ష మార్గంలో ప్రవేశానికి నిర్దిష్ట సమయాలకు మాత్రమే పరిమితం చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతించినట్లు వెల్లడించారు. రద్దీ నియంత్రణ లోపాల భాగంగా పరిమితమైన సంఖ్యలోనే భక్తులను లోపలికి పంపుతున్నారు. ఇందుకోసం ఆ ప్రదేశంలో గ్రిల్ కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదండి, ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ప్రత్యేక ఇనుప గ్రిల్ను ఏర్పాటు చేశారు. దీంతో మోక్ష మార్గం సైజుకు సమానంగా తయారు చేశారు. ఈ గేటు ద్వారా లోపలికి వెళ్ళగలిగిన వారినే ఆలయంలోకి ప్రస్తుతం ఉన్న మోక్ష మార్గంలోకి వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, శారీరక ఇబ్బందులు ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు ఈ ఇరుకైన మార్గంలో వెళ్ళకూడదని అధికారులు స్పష్టం చేశారు. మోక్ష మార్గంలోకి వెళ్ళే ముందు భక్తులు తమ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అంచనా వేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. సో ఇదండి మోక్ష మార్గంలో కొత్త మార్పులు.